రేడియేషన్ అంటే డాక్టర్ సందీప్ కుమార్ తులా. రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో ఫాలో అవ్వాల్సిన సింపుల్ టిప్స్ చూద్దాం. ఫస్ట్, ట్రావెల్ గురించి. రేడియేషన్ టైంలో ట్రావెల్ చేయొచ్చు, కానీ ఆ రోజు మీరు ఏమన్నా అలసటగా అనిపిస్తే మానేస్తే మంచిది. అండ్ ఎండలో వెళ్ళినప్పుడు కొంచెం స్వెట్టింగ్ వల్ల రేడియేషన్ ఏరియాలో ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కాబట్టి ఎండలో జర్నీని కొంచెం కంట్రోల్ చేసుకుంటే బెటర్. స్కిన్ కేర్ గురించి చెప్పాలంటే రేడియేషన్ ఏ ఏరియాలో అయితే ఇస్తామో ఆ ఏరియాలో మాయిశ్చరైజర్ కావచ్చు, లేకుంటే స్పెసిఫిక్ పౌడర్ కావచ్చు, ఏదైనా పర్ఫ్యూమ్ కావచ్చు, అది వాడకుండా ఉంటే మంచిది. మేము స్పెసిఫిక్గా ఒక మాయిశ్చరైజర్ ఇస్తాము, అది రేడియేషన్ ఏ ఏరియాలో అయితే పనిచేస్తుందో ఆ ఏరియాలో పెట్టుకుంటే హీలింగ్ అనేది తొందరగా అవుతుంది. అండ్ స్నానం అండ్ హెడ్ బాత్ గురించి, డైలీ స్నానం చేయొచ్చు, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే హాట్ వాటర్ కన్నా కొంచెం వామ్ వాటర్ యూజ్ చేస్తే మంచిది. అండ్ సోప్స్ అండ్ షాంపూస్ కూడా బేబీ సోప్స్, బేబీ షాంపూస్ యూజ్ చేస్తే ఇంకా చాలా బెటర్. అండ్ రేడియేషన్ ఇచ్చే ఏరియాలో గట్టిగా రుద్దద్దు, సాఫ్ట్ టవల్స్ వాడితే మంచిది. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు హెయిర్ ఆయిల్ కానీ హెడ్ మసాజ్ కానీ చేయొచ్చా అని చెప్పి. ఒకవేళ మీరు ఈ ఏరియాలో రేడియేషన్ తీసుకుంటుంటే కనుక హెయిర్ ఆయిల్ని అవాయిడ్ చేస్తే మంచిది. కాకపోతే బాగా చిట్ అనిపిస్తే హెయిర్ ఆయిల్ పెట్టొచ్చు, కానీ గట్టిగా మసాజ్ చేయొద్దు. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నెక్స్ట్ డే రేడియేషన్కి వెళ్ళే ముందు హెడ్ బాత్ అనేది చేసి వెళ్ళాలి. ఇటువంటి సింపుల్ టిప్స్ ఫాలో అయితే రేడియేషన్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది.